2వ తేదీ గురువారం రోజు బొడ్డపాడు గ్రామానికి చెందిన శ్రీధరపు నాగేశ్వరరావు అనే అబ్బాయికి హఠాత్తుగా కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి రావడంతో బొడ్డపాడు నుంచి జిల్లెడవలస వరకు డోల్లోనే మోసి అతన్ని జిల్లెడవలస దిగబెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఆటో వర్క్తో సాలూరు వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల్లో నేటికి డోలి మోతలు తప్పడం అనేది లేదు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలో రాగానే డోలి మూతలు లేని ఆంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా డోలి మూతలు లేని గిరిజన గ్రామాలు చేస్తామని చెప్పి ఉన్నారు. నేటికి 9 మాసాలు గడుస్తున్నా కూడా గిరిజన ప్రాంతానికి రోడ్లు మంజూరు చేయలేదు. రోడ్లు లేని కారణంగా ఈరోజు ఏదో అనారోగ్యం వస్తే డోలి మూతలు అనేవి ఈరోజు కూడా గిరిజనులు తప్పడం లేదు. ప్రభుత్వం దీనిపైన స్పందించి అలాగే సాలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మన సంజారాణి గారు దీనిపైన వెంటనే స్పందించాలి. ఎందుకంటే డోలి మూతలు లేని గిరిజన గ్రామాలు చూస్తారనేసి అనేక మార్లు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా రోడ్లు లేకపోవడం వలన గిరిజనులకి కష్టాలు తీరడం అనేది లేదు. కాబట్టి ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా, ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికి కూడా గిరిజన కష్టాలు అనేవి ఈ రోజు వరకు తీరడం లేదు. ఇది ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్న పాలక వర్గాలు కానీ దీన్ని ఆలోచించి తక్షణమే గిరిజన ప్రాంతాలన్నిటికీ కూడా రోడ్లు మంజూరు చేసి రోడ్లు వేసి గిరిజనుల యొక్క డోలి కష్టాలను తీర్చడానికి కృషి చేయాలనేసి ఆదివాసీ గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేనెడల రేపు భవిష్యత్తులో ఈ సమస్యలపైన పెద్ద ఎత్తున గిరిజనులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామనేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. For more videos like this, subscribe Big TV channel.